రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లోనే నిరసనలు తెలియజేయాలని వారు సూచించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ నాయకులు ప్రధాని మోదీ నాయకత్వాన్ని తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ నిరసనలో మండల అధ్యక్షుడు మానయ్య, మాజీ మండల అధ్యక్షుడు లంబడి కిరణ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూతురు మహేందర్, ప్రధాన కార్యదర్శి పొన్న రాజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు లంబడి రాము, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ బంధుమిత్రులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధర్నకు మనము సిగ్గుమాల చేరగొప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ధర్నా చేస్తుండు. గాంధీ భవన్ నుంచి ఆయన పరిపాలన చేస్తే సరిపోతుందా? ఆయన ప్రభుత్వంలో ఉండి విద్యార్థులకు, అదే నిరుద్యోగులకు ఏ సమస్య మీద కొట్లాడుతుండు. ఈరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుగుతుంది. ఆడ మొత్తం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుక్కలే ఆ ధర్నాలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా రైతులు అంటుండ్రు. ప్రకాష్ రాజు ఎవడా ఆయన పాల్గొననికే ఆ ధర్నాలో? ప్రకాష్ రాజు, జాడ్సన్ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా విద్రోహ శక్తులు. వీళ్ళందరూ కలిసి మన దేశాన్ని చాలా కుట్రపూరితంగా విద్యార్థులపై నుదగొల్పి చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి 3 సార్లు అయింది. ఇప్పటి వరకు ఏ చిన్న అవినీతి మచ్చ కూడా లేదు. 12 సంవత్సరాలు ఇప్పటి వరకు అయినా ఏ మచ్చ ఉంది చెప్పండి? ఏ ఒక క్యాబినెట్లో ఒక చిన్న తప్పు జరగలేదు. ఈ ఇంతకుముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ని స్కాములు, ఎన్ని ఘోరాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి సిగ్గుమాలే చేరుతూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం ఉంది. సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నితిన్ గడ్కరీ, ఎంతో మంది నాయకులు ఏ దినం కూడా ప్రధానమంత్రి ఇంటి ముంగర ధర్నా చేయలేదు. ప్రధానమంత్రి ఇంటి ముంగర రాహుల్ గాంధీ ధర్నా చేయడంతో ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు, కూల్చే కుట్ర చేస్తుండ్రు. నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎన్నికెళ్తుంది? ఎన్నికల్లో ఎన్నికవుతుంది. ఎన్నికల్లో నెంబర్కి ఎంతో ఎన్నికెళ్తుంది. కానీ రోడ్ల మీదే బల ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటుంటే మాంత బల ప్రదర్శనకి ఎవరైనా చేస్తారా ఈ దేశంలో? ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి మన దేశంలో జాగా ఇవ్వకుండా వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరితో ఉంటుంది. సమంజసము ఈ యొక్క కుట్రలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తాం. నీటి గురించి జరిగిన లీకేజీ వ్యవహారంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఆల్రెడీ దానికి సంబంధించిన వ్యక్తులను జైల్లో వేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడేలా చేస్తాం. ఇలాంటి దుర్ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే వాళ్ళందరికీ వెంబడే శిక్షలు పడేటట్టు చేస్తాం. మీరంతా రండి, మేము చర్చిద్దాం అంటే మేము చర్చకు రాము. మేము రోడ్ల మీదనే కూర్చుంటాం. ఈ దేశాన్ని ముక్కలు చేసే మాటలు మాట్లాడతాం. హిందూ దేవి దేవతల పైన వాక్యాలు చేస్తామంటే ఖబర్దార్ కమ్యూనిస్టు కుక్కల్లారా, మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేమందరం కూడా మిమ్మల్ని ఉరికిచ్చి కొడతామని చెప్పి ఈ విధంగా చేసే చేతలు మానుకోవాలి. పార్లమెంట్ లో చర్చలు చేయాలి. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మీరందరూ కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. మీరందరూ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన ఎంపీలు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. మీరు గాని సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి విదేశాల నుంచి వచ్చే పైసలకు అమ్ముడు పోయి ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ మీరు పక్క దేశాలకు పాట పాడతామంటే కొడుకులారా ఖబర్దార్
మిమ్మల్ని అందరినీ కూడా ఉరికించి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి అందరికీ నమస్తే. దేశంలో ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే జరుగుతుందో దానిని యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన తెలపాలి. అది ఏ విధంగా తెలపాలంటే శాంతియుతంగా తెలపాలి. గతంలో చాలా ప్రభుత్వాలు పోయినాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. అందరూ చాలామంది ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ దేశానికి వ్యతిరేకంగా కానీ నినాదాలు ఎక్కడ చేయలేదు. ఏంటంటే జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అక్కడ 10% కూడా విద్యార్థులు లేరు. ఇది నీటి కోసం జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు. విద్యార్థుల పేరుతోటి రౌడీలు, ఉగ్రవాదాలు, దేశద్రోహులు అందరూ కలిసి ఒకదాటికి తీసుకొచ్చి అక్కడ చేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మత కళలను పెంపొందించాలి. ఈ దేశంలో ఉండే ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి చేయాలి. ప్రధానమంత్రిని ఈ ప్రభుత్వాన్ని పొడగొట్టాలి. ఎందుకంటే ఇక్కడ కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేయాలి కుట్రతో చేస్తున్నటువంటి ఇదంతా కమ్యూనిస్టు కుక్కలు కావచ్చు, దేశ విద్రోహ శక్తులు కావచ్చు. సోను సింగ్ ఎవడండి ఈ సోను సింగ్? వానికి నేరసరస్త ఉంది. చైనా వచ్చేసి భారతదేశాన్ని ఆక్రమించాలంటే లడాఖ్లో మీకోసం తలుపులు తెరుస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీకు నిరసన తెలిపితే వాడు మంచోడవుతాడా? భరతమాతకు తల్లి ఉంది, తండ్రి ఎవరని చెప్పేసి మాట్లాడిన ఒక మహిళ, ఆమె మహిళ అనడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో మహిళలందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈరోజు ఒక మహిళ అయ్యుండి అక్కడికి వచ్చి చేసే కార్యక్రమాలు ఏవో దేశం మొత్తం చూస్తుంది. పోలీసుల మీద దాడి చేస్తున్నారు. శాంతిగా నిరసన తెలిపే హక్కు మీకు లేదు. మిమ్మల్ని ఈ ప్రజలందరూ నమ్మలేరు, నమ్మబోరు. రౌడీలతోటి బిహేవ్ చేస్తున్నారు. మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా, మీరు ఎంత చేసినా, ఎంత ధర్నాలు చేసినా సిగ్గుతోటి ఉమ్ముస్తున్నారని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రులందరికీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్యం ఉంది. మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు, దాన్ని తెలిసి చదవండి. అప్పుడు మీకు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతి నియామకాలు కావచ్చు, విధులు కావచ్చు, హక్కులు కావచ్చు తెలుస్తాయి. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని చెప్పేసి ఏ రాజ్యాంగం చెప్పలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మేలుకొని హిందువులందరూ ఏకదాటి కూడా ఇప్పుడైనా కనువిప్పి చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి. విద్యార్థుల పేరుతోటి దేశద్రోహులు, రౌడీలు వీళ్ళందరూ రాజ్యం ఏలుతున్నారు. ఎక్కడి నుంచి